మీడియా సమావేశం మరి కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో తారానగర్లో డంప్యార్డ్ నిర్మాణం కొరకు మరి చర్యలు తీసుకుంటున్న క్రమంలో పెట్టాల్సి వచ్చింది. దానికి ప్రతిపక్షాలు చేస్తున్నటువంటి అసత్య ప్రచారాలు ఆగమేఘాల మీద మరి ఇది ఇప్పుడే కొత్తగా ఈ ప్రభుత్వమే ఆలోచన చేసి తీసుకొచ్చిన చందంగా చూపించే హడావిడి ప్రయత్నాలు ఆగమేఘాల మీద ఈ అవకాశాన్ని రాజకీయ లబ్ధికి మలుచుకోవాలనే ఆతృత సంకుచిత భావం ఇవన్నీ ప్రస్ఫుటంగా కనబడుతున్నాయి. ఈ క్రమంలో పాపం స్థానిక శాసనసభ్యురాలు కొంచెం గతాన్ని మర్చిపోయారు, చరిత్రను మర్చిపోయారు. లేదనుకుంటే ఈ ప్రజలకు చరిత్రను వెలికితీసే పరిజ్ఞానం లేదనుకున్నదో ఏమో, లేదనుకుంటే ప్రతిపక్ష మరి కాంగ్రెస్ పార్టీ ఆ విషయాలను బయటకు తీసుకురాదనుకున్నదో ఏమో. మరి మన గుమ్మడిదల్లా మీడియా సమావేశంలో మరి ఆమెను అరెస్ట్ చేస్తుంటే ఆమె చేసిన హంగామా చూస్తే ఇదంతా ఉప్పెన వస్తుంది, నేను అడ్డుకుంటున్నాను క్రమంగా చెప్పింది. అమ్మ, ఆ ఉప్పెన తెచ్చిందే మీరు, ఆ ఉప్పెన కారకులే మీరు, ఆ దుర్బుద్ధికి బీజం వేసిందే మీరు, ఆ దురాలోచనకు కారకులే మీరు. ఈ ప్రాంతాన్ని మరి ఆ రోజు ఇది నాశనం అవుతుంది, దీంతో నష్టం అవుతుంది మీరు అంటున్నారు కదా, దానికి కారకులే మీరు. దానికి సాక్షాత్తు మేము నిన్ననే మరొక వీడియోను గతంలో తీసుకున్న కేటీఆర్ గారు పబ్లిక్ను ఉద్దేశించి మాట్లాడినప్పుడు ఆయన మున్సిపల్ శాఖ మంత్రిగా ఉండి మేము జవహర్ నగర్లో ఉన్నటువంటి పరిస్థితులను వేరే దగ్గర రానియం, దాని కొరకు మేము ఇక్కడ 2 ప్లేసెస్ను ఐడెంటిఫై చేసినామని చెప్పి మీకు తెలుసు. ఒకటేమో మన ప్యారానగర్, ఇంకోటేమో లగడారం. ఆయననే అక్షరాలా చెప్పిండు, అది 2022లో చెప్పిండు. అమ్మ, మరి ఆయన 2022లో చెప్పినప్పుడు మీరు మహిళా కమిషన్ చైర్పర్సన్ ఉన్నారు, మరి బీఆర్ఎస్లో మీరు ప్రాతినిధ్యం వహిస్తున్నారు, బీఆర్ఎస్ సభ్యత్వం ఉన్నది, మీకు బాధ్యత ఉన్నది ఈ ప్రాంత వాసిగా. మరి అప్పుడు కళ్ళు మూసుకున్నారా? లేదు, మీ బాస్ నిర్ణయించిన దానికి మేము ఏమైనా ఆబ్జెక్షన్ చేస్తే నాకు మార్కులు తక్కువ వస్తాయి, రేపు మళ్ళీ టికెట్ ఇవ్వడానికి మీరు ఎంతకు పోయిరా నాకు అర్థమవుతుంది. మరి ఆ రోజైన అక్షరాల ఈ ప్రాంతం పేరే చెప్పిండు, ఇక్కడనే డంప్యార్డ్ వస్తుందని చెప్పినప్పుడు మరి అప్పుడు హడావిడి ఎందుకు కనవాలి ఇక్కడ